అందరికీ సిబ్బందికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మన జిల్లాకు ఒక అదృష్టం జిల్లా కలెక్టర్ గారు వారి సేవల్ని బాగా వాడుకోవాలి. చాలా ఓపికగా ఉంటారు. అప్పుడప్పుడు లైబ్రరీ కూడా వచ్చి విద్యార్థులకు కోచింగ్ కూడా ఇస్తున్నారు. వారు గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. అట్లీస్ట్ వారి సేవల్ని వాడుకోవాలి. మంచిని గుర్తించాలి, మంచిని గౌరవించాలి. ఆ మంచి నుంచి మనం కొంచెం స్వీకరించడం నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ సభ్యత్వం 3,000 నుంచి మళ్ళీ వచ్చేసరికి 5,000 కన్నా పెరగాలి. విద్యార్థుల రాకపోకలు పెరగాలి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో దళిత బిడ్డలు ఎవరికైతే ఫెసిలిటీస్ లేక, డబ్బులు లేక, పుస్తకాలు కొనుక్కోలేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హైదరాబాద్ పోయి గాంధీనగర్లోనో అశోక్ నగర్లోనో అమ్మారాన్ని కోసం పెట్టి 3 నెలలు చదువుకోలేని వాళ్ళందరికీ మన లైబ్రరీ ఒక అడ్డాగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిబ్బందికి, చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి, సహకరిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ తల్లి భూమి భారతిని ఏం చెప్తుంది. నేను మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేనేమనుకుంటా అంటే నేను ఏడిపోయినా మా మెదక్ పార్లమెంట్ విశిష్టతని ప్రపంచానికి చెప్పాలని కోరుకుంటున్నాను. అట్లా ఆ మాత్రం స్వార్థం ఉండాలి మనుషులు అనేటోళ్ళకి. సో మెదక్ వెనకబడేసిరు, మెదక్లో ఏం లేవు కాడి నుంచి మెదక్ అన్నింటిలో ముందుంది, మెదక్లో అన్నీ ఉన్నాయి. మెదక్ ఒకప్పుడు అందరికీ మెతుకు పెట్టినటువంటి గడ్డ. ఇక్కడ నుంచి కూడా మంచి మంచి వాళ్ళు వస్తారు అని చెప్పడానికి మీరందరూ ఉపయోగపడాలి భవిష్యత్తులో. ఎందుకంటే భారత పౌరులు మీరే, నడపాల్సింది మీరే, ఈ దేశాన్ని నడిపించాల్సింది కూడా మీరే. అందుకని దయచేసి రాజకీయాలు పక్కన పెట్టండి, రాజకీయ అంశాలు పక్కన పెట్టండి. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, ఇంట్లో ఇన్ని పుస్తకాలు ఉంటుకొని చదువుకోవాలంటే, ఇంత ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని చదువుకోవాలనుకుంటే అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. అందుకని ఇంత గొప్పగా ఇన్ని సౌకర్యాలతో ఏర్పాటైనటువంటి ఈ లైబ్రరీకి నిజంగా సంఖ్య పెంచాలని, చదువుకుంటున్నటువంటి మిత్రులు ఎక్కువ టైం లైబ్రరీలో జరపడానికి ఇష్టపడాలని, ఆ దిశగా మెదక్ లైబ్రరీని చూద్దాం రండి అని చెప్పి అందరిని ఎంకరేజ్ చేసి విద్యార్థులను అప్పుడప్పుడు ఎవ్రీ సెకండ్ సాటర్డేకి ఒక మంచి గ్రూప్స్ కంటే కూడా సహకరించలేదు. ఒక మంచి ఎన్విరాన్మెంట్ మనకి గ్రంథాలయంలో ఏర్పడుతుంది. సో అది చాలాసార్లు చేసినప్పుడు కూడా ఇక్కడ ఆస్పిరెంట్స్ వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. సో మంచి ఫెసిలిటీస్ బాగున్నాయి. సో అదేవిధంగా బుక్స్ కూడా కొద్దిగా ఎక్కువ బుక్స్ కూడా కావాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కువ అన్ని బుక్స్ మనకు అవైలబుల్ ఉంటాయి కానీ ఆ నెంబర్ ఆఫ్ బుక్స్ సేమ్ ఇంకా ఎక్కువ మనం పెంచినట్టయితే కూడా ఒకటేసారి అందరూ కూడా చదువుకునే విధంగా ఎవరికి అవసరం ఉండదు. సో వాళ్ళందరూ కూడా అవసరమైన విధంగా కూడా మనం నెంబర్ ఆఫ్ బుక్స్ కూడా పెంచుకుంటూ కూడా వాళ్ళందరూ కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ మనకి మంచి స్పేస్ ఉంది. సో ఇందాక కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. మరి దాంట్లో భాగమైన జిల్లా గ్రంథాలయంలో కూడా మనం ఈ వారోత్సవాలను సెలబ్రేట్ చేసుకుంటాము. దీంట్లో భాగంగా ఎస్పెషల్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో మంచి గ్రంథాలయం మన మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంది. సో దీని ద్వారా సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు వచ్చి గ్రంథాలయం చేస్తే ఆల్మోస్ట్ ఫుల్ ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా ఇంకా కూడా మాకు స్పేస్ కావాలంటే ఇంకా కూడా వర్కింగ్ డేస్ కాకుండా హాలిడేస్ మాకు ఓపెన్ చేస్తారు. ఎదురుగా మేము ఇక్కడే వచ్చి చదువుకుంటాం కూడా వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాయి. సో అంత డిమాండ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎదుర్కొనడానికి కారణాలు చాలా మంది యువత ఎవరైతే ఉన్నారో కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకుంటా ఉన్నారో వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ వాళ్ళ ఇంట్లో ఉండవు. సో సరైన ఫెసిలిటీస్ ఇంట్లో ఏదో ఉండకపోయినా డిస్టర్బెన్స్ వాళ్ళకి అందరికీ కూడా ఉంటా ఉంటాయి. మా వంతు కృషి మేము కూడా ఏ రకమైన లోపం లేకుండా మేము కార్యక్రమాలు తీసుకుని మరి రీడర్స్ చదువుతున్న ప్రతి ఒక్క సౌకర్యాన్ని ఇంకా కష్టాలు చేయడానికి ఇబ్బందులు ఎదురైనా మేము వాటిని నెరవేరుస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలోనే వస్తున్న ఒక సమస్య ఏంటంటే మరి మాకు స్టాఫ్ చాలా తక్కువగా ఉంది. 100 స్టాఫ్ ఉన్నారు.